డబ్బులు ఇవ్వకపోతే ఇంటి దగ్గరికి వచ్చి రచ్చ చేస్తా, నలుగురిలో నీ పరువు తీస్తా అని చెప్పి కొంతమంది ఈ మధ్య ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటోలు, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫోన్ నంబర్లు పెట్టి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. నిజంగా నవ్వాలా ఏడవాలా అర్థం కాల. ఏమవుతుంది ఇంటి దగ్గరికి వస్తే? బొచ్చు కూడా ఊడదు. ఏంటి, మళ్ళీ చెప్తున్నా, బొచ్చు కూడా ఊడదు. నాకెవరు ఇంటి దగ్గరికి వచ్చి అప్పు ఇవ్వకపోతే నేను నచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇవ్వాల. కానీ ఎవరైతే అలా ఇస్తూ ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ అవసరానికి ఇచ్చారు, వడ్డీకి ఇచ్చారు, మీటర్ వడ్డీకి ఇవ్వని, చక్ర వడ్డీకి ఇవ్వని, దేనికైనా కానీ ఇచ్చారు. అవతల మనిషి డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని సతాయిస్తూ ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎలాగో అలాగా మీ డబ్బులు మీరు రాబట్టుకోవాలి. తేడా పడింది మ్యాటర్, చేసేదేమీ లేదు, రాబట్టుకోవాలి. అలా కాదని చెప్పి నీ ఇంటి దగ్గరికి వస్తాను, నలుగురిలో గట్టిగా అరిచి నీ పరువు తీస్తాను, నేను రోడ్డు మీదకి ఏడుస్తానంటే ఇక్కడ ఎవ్వరూ పత్తిత్తులు లేరమ్మా. అంత పరువులు పోగొట్టేసుకొని నలుగురిలో చులకనైపోయేంత సినిమా ఏమీ లేదు. ఎందుకంటే ఎవడి కొండాల్సిన నలుపు వాడికి ఉంది, ఎవడి కొండాల్సినటువంటి బాకీలు వాడికి ఉన్నాయి. కాకపోతే కొంతమంది క్లాస్గా ఈఎంఐలు తీసుకుంటారు, ఆ ఫైనాన్స్ వాడు ఇంటికి వస్తారు. అలాంటి మాస్ న్యాయాలు, రోజువారీలు, మీటర్ వడ్డీలు, నెల వడ్డీలు, చేబద్దులు తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఒక విషయం, మనకు అవసరానికి వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక రోజు లేట్ అయినా కానీ చెప్పిన టయానికి ఇవ్వలేకపోయినా ఒక రోజు ముందు వెనకో వాళ్ళ సొమ్ము అన్నది వాళ్ళకి ఇచ్చేయాలి. నీతి నిజాయితీగా ఇది పక్కా. ఒకవేళ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి, మీ డబ్బులు మీరు ఎలాగో అలా బతులాడో బామాలో లాక్కోండి. మీరు ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఇవ్వాల్సిందని చెప్పి గొంతు మీద కాలేసి కూర్చొని ఇంటి దగ్గరికి వస్తాను అది ఇదని చెప్పి వార్నింగ్ ఇస్తే మెతకోడు అనుకోండి భయపడతాడు. మొండినా కొడుకు అనుకోండి, రూపాయి బిల్లు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. అప్పుడు మీరు స్టేషన్లోకి వెళ్ళటం, కోర్టులోకి వెళ్ళటం, దీని మూలంగా మీ సమయం, మీ టైమే వేస్ట్ అవుతుంది. కాబట్టి గొడ్డెల్లి ముళ్ళు మీద పడింది, జాగ్రత్తగా లాక్కోవాలి. లేదు నేను గబక్కన లాగుతా అంటే చినిగిపోద్ది. ఇంటి దగ్గరికి వచ్చినంత మాత్రాన ఏమీ ఊడదు. చాలా మంది వాళ్ళ ఫోటోలు, వీడియోలు చూపించి నా డబ్బులు ఇవ్వకపోతే మై కరుకోతీం, మై ఓకర్తీం, మై రానా కాడతీం, ఏ బొచ్చు అవ్వదు. మహా అయితే నువ్వు వచ్చి గట్టిగా అరుస్తావు. నాలాంటోడు అనుకో, నేను నీకంటే గట్టిగా అరుస్తా. ఇంటి పక్కన వాళ్ళందరూ కాసేపు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. తర్వాత ఎవరి కొంపల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. ఏమన్నా వచ్చిందా? అరిచి నీకు గొంతు నొప్పి రావటం తప్ప వేరేది ఏం లేదు. కాబట్టి తేడా వాళ్ళకి ఇచ్చావు కాబట్టి జాగ్రత్తగా నీ డబ్బులు నువ్వు వసూలు చేసుకో. నువ్వు కూడా వాళ్ళ దగ్గర అవసరానికి తీసుకున్నావు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి జాగ్రత్తగా ఇచ్చే, ఒక రోజు లేట్ అయినా. ఇది నేను ఇచ్చేటువంటి సలహా, పెద్ద మొండ కొడుకులాగా. అర్థమవుతుందా?